బావా మీరేగా వాక్ చేయమండి అదేదో తెలుగులో చెప్పచ్చు బావా నా నడక బాగలేదా నువ్వు నడిచింది నడక అది నాకు నడిచి చూపించండి మీరు నడిస్తే కనీసం 10-15 మంది నడక తెల్లజాను అసలు దొంగలు పట్టుకుంటానికి అలా ఉంది మీ నడక పొట్లు పట్టించిందండి అమ్మ అమ్మాయికి పొట్లు పట్టించింది అమ్మాయికి ఏమనుకున్నా అమ్మాయి అలా ఆడుతుంటే ఈ గురువు గారు చూసి తల్లడిల్లిపోతున్నాడు గురువు గారు ఎవరికైనా మాత్రం వెలిగేట ఉంటది బాగుందా లేదా ఎందుకు బాగుంటుంది చేస్తుంటే ఇంకా ఏమనుకున్నావు చాలా మనిషి ఎదుర్కొంటాడు అసలు ఏమైందండి అసలు మీ వాడు అది కాదండి పనితనం చూసిన తర్వాత మనిషి కూడా కావాలంటే ఆ బట్టలు నేర్పిస్తున్నాము మాకు వదిలేండి వాడికి అసలు పేరే పోతుంది అయ్యా అంత అందం అంత ఊగుంటేట ఎందుకు బాగుంది బావా ముచ్చటగా ముచ్చటగా పాటలు పాడేగా నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా అసలు వాడు ఎదురైనప్పుడే ఎవరని చెప్పేది వాడు ఫెయిల్ చేసి వెయ్యడం ఎందుకు అనవుతుంది ఇంకా అయ్యో ఇచ్చు తీసుకో అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా మర్యాద ఏమండి ఆ పాడు కూడా రంగనాయకుడు ఎప్పుడు చెప్పకుండా మర్యాద దానికే తెలియదు
పెంపుడు మొన్న అంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. ఏమండి అట్టయినప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా. ఏయ్, మన పిల్ల ఏంటి ఇంకా వచ్చి శర్మ కాలేదు అసలే పిల్ల. మా ఆయన మా సెకండ్ ఫ్యామిలీ పిల్ల. ఓహో, మీ సెకండ్ కావాలి పిల్లరా? ఏమండి మీరు ఇవ్వకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. కూర్చోరా. కాదులే ఏమండి, మరి మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, అందరు కూర్చుంటారా? అదే మర్యాద అంటే ఇక్కడ పుట్టింది ఎవరు? అయ్యో, మర్యాద ఇచ్చి- కూర్చోండి. కూర్చోండి. ఇదో రకమైన మెమ్మ పిలుస్తుంది. మెమ్మ పిలుస్తుంది. మా అమ్మ అక్కడే సుబ్బారావు గారు చాలా తెలివైన వారే. ఏమో అనుకున్నాను కదా. వాస్త వ్యాపారం చేసిన మన దగ్గర ఎవరు? ఎందుకు తెలియ చంద్రగా శివాలమ చంద్రుడాయ్ పూర్వమంతలో భావముద్గారిగా నోళ్ళు వీటి మానము చెరుకువాయ కొంచు పౌరుమన్నది ఉండిపోతుంది మానసముండెతో ఓహో, మీరు అభినయితాలా? వేల వరకు నాకు అనిపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. క్రొత్తసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్నకు పుట్టు పున్నలో ఇది ఒకటి కావాలి. ఎంత కమ్మగా పాడారండి. ఉలవలో వాడతాను. పాడడం ఏంటి? రచ్చగొడితే ఇంకా ఎక్కువ వాడతాను. ఎవరు వచ్చేపడతారు మిమ్మల్ని? ఎలా పాడతారు? మయ్య కూడా వాడతాను. అయ్యే కాదా? అయితే మీరంతా విద్వాంసులు అన్నమాట. మయ్య విద్వాంసుడు. ఆ? మయ్య విద్వాంసుడు. సంగీత విద్వాంసులు. సంగీత విద్వాంసుడు. మరి ఎలా పాడేవారు మీ నాన్నగారు? కాకపోతే మయ్యది కొద్దిగా బరువు ఎక్కువ. ఎక్కడ? సంగీతం బరువు. మయ్య కింద చెప్తాడు. ఛీ, ఏంటి కింద నుంచి అదేంటి ఏంటి? అసలు ఇక్కడ ఎవరికి దొరకదు మయ్యది. ఆ? ఎవరికి దొరకదు సంగీతం. అందుకే మీరు కూడా ఎవరు దొరకట్లేదు. మీ అయ్యని చెట్టుగా కలుగుతున్నా. చిలుపూరి వీరయ్య గారు మల్లవరం కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు, అదేవిధంగా మా చింతామణి గారిని ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారి నా సర్వేశ్వరు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ కాపాడాలని కోరుకుంటూ ఈ డబ్బులు ఇచ్చిన వారిని కూడా ఆ డబ్బు చల్లగా కాపాడాలని కోరుతూ ఈ డబ్బు తీసుకోండి ధన్యవాదాలు. తీసుకోండి ధన్యవాదాలు. ఎవరు చెప్పండి? మీకా మా అదే తీసుకోండి పోయి ఇప్పుడు ఇస్తామన్నా.
పోయేటప్పుడు పోయేటప్పుడు ఏంటి ఇచ్చేది? అదే లేదు సొమ్ము ఈ లెక్కలెక్క ఉన్నారుగా. సరే ఎవరి ఇవన్నీ మాకు అక్కర్లేదు కానీ మీరు కళ్ళులో లోటు లేని వరకు మొన్ననేగా కోడికి పడేసాం. మరి గాజుల ఉంగరాలన్నీ ధరించారు ఏంటి? ఎవడో అన్న ఎవరో సాగు